హాయ్ ఫ్రెండ్స్. ఖమ్మంలో ఇటీవల జరిగిన భూదాన్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. దాదాపు 62 ఎకరాల్లో కబ్జాకి గురైనట్టుగా గుర్తించి హైకోర్టు ఆదేశాల మేరకు ఆ భూమి మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరిగింది. ఈ విషయమై ప్రతిపక్షాలు, స్థానిక ప్రజల నుండి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాదాపు అన్ని పార్టీలు కూడా అక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారు మరుసటి రోజే ఇక్కడికి రావడం వల్ల ఇది స్టేట్ ఇష్యూగా మారింది. స్టేట్ ఇష్యూ నుండి నేషనల్ వైజ్గా కూడా బాగా కవరేజ్ అయింది. ముఖ్యంగా భూదాన్ భూముల వ్యవహారం గురించి మనం తెలుసుకోవాలి అని అంటే అక్కడ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. భూదాన్ అనేది అది ఒక సంస్థ. స్వతంత్రం రాకముందు నుండి పేద వారికి, ఇల్లు లేని వారికి స్థలం ఇవ్వాలని చెప్పని ఉన్న సంస్థ అన్నమాట. ఆ సంస్థ కింద కొన్ని రోజులు ఉన్న భూముల్ని కొంతమంది దళారులు, ఒక 15-20 మంది దళారులు ఇక్కడ భూములు ఇస్తామని చెప్పని అమాయకపు ప్రజలు, అంటే దాదాపు 100లో 80-85% మంది నిజంగా నిరుపేదలు ఉంటారు. అంటే ఇల్లు వాకిలి లేని వాళ్ళు. వాళ్ళ అవసరాలని వీళ్ళు ఆసరాగా చేసుకొని 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీకు 100 గజాలు ప్లేస్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేపిస్తామని, పట్టా ఇస్తామని చెప్పని దొంగ పట్టాలు ఇచ్చి తీరా అది ఎంక్వైరీ చేస్తే మొత్తం అది ఫేక్ అని తేలిందనమాట. అది ఫేక్ అని తేలటం ద్వారా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకనంటే అక్కడ ఒక మాఫియా లాగా తయారయ్యి ఒక 9 మంది వారి మీద కేసు కూడా నమోదైంది అర్బన్ పోలీస్ స్టేషన్లో. ఇట్లా కావటం వల్ల ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బాగా నష్టపోయారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో దాదాపు చాలామంది కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళే ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళిన స్థానిక విలేకరులు కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం కూడా అక్కడ ఏం చేసిందంటే, నిజమైన నిరుపేదలు, అక్కడ ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఎవరు ఉంటే వారికి డబుల్ బెడ్రూములు కానీ, ఇంద్రమిల్లు కానీ ఇస్తామని చెప్పని ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత కలెక్టర్ గారికి ఒక బాధ్యత అప్పగించింది. అంటే ఒక సర్వే చేసి అక్కడ 300 కుటుంబాలు ఉంటున్నాయని చెప్పని ఒక ప్రాథమిక సర్వే ఒకటి వచ్చింది. ఆ 300 కుటుంబాల్లో నిజమైన లబ్ధిదారులు, అంటే నిజంగా ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఎవరు అని చెప్పని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. అది ఈరోజు మనకి మీడియాలో కూడా వచ్చింది. ముఖ్యంగా ఈ భూదాన్ వ్యవహారంలో దాదాపు అమాయకపు ప్రజలదే కొంతవరకు తప్పు ఉందని చెప్పని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే నివసిస్తున్న ఇల్లుని కూల్చటం అది చాలా మానవీయ కోణంలో ఆలోచిస్తే చాలా పెద్ద తప్పు. నిలువ నీడ లేకుండా అప్పటికప్పుడు వచ్చి ఇట్లా కూల్చేయటం అనేది అసలు అది ఎవరు క్షమించరు కూడా దాని మీద. కాకపోతే ఏంటనంటే ఈ ప్లేస్లో మనం ఉండొచ్చా ఉండకూడదా ఏందనేది తెలుసుకొని వెళ్ళాలి. అంత మూర్ఖంగా, అంత అమాయకంగా, అంత గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు కట్టి ఎక్కడికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి స్థలాలు అట్లా ఇల్లులు వేసుకొని ఉండటం కూడా ఎప్పటికైనా ప్రాబ్లమే. అది ఇప్పటికైనా గమనించాలి ప్రజలు. ఏందనంటే మనలాంటి నిరుపేదల్ని, ఇల్లు వాకిలు లేని వాళ్ళని, వాళ్ళ యొక్క అవసరాలని ఆసరాగా చేసుకొని ఇట్లా మోసం చేసే శక్తులు అన్ని చోట్ల ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అట్లా ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి, లక్షలు డబ్బులు ఇవ్వమాకండి అన్నమాట. నేను ఈ విషయం ముఖ్యంగా తెలియజేయాలని చెప్పని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ప్రభుత్వము ప్రతి ఒక్క నిరుపేదకు, అక్కడికి ఇల్లు కోల్పోయిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలి. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా. వాళ్ళు ఖమ్మంలో ఇస్తారా, ఖమ్మం చివరిలో వేరే ప్రాంతంలో ఇస్తారా, ఎక్కడ ఇస్తారనేది, ఖమ్మం దగ్గరలో ఎక్కడిస్తారనేది ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ చూసి ఇల్లులు కట్టించి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ముందు ఇట్లాంటి దళారీ వ్యవస్థ రాకుండా
ప్రభుత్వం, పోలీసు వారు కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీరిని ప్రూఫులతో సహా మనం కోర్టు ముందు, మనం న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లయితే కఠిన శిక్షలు విధిస్తారు న్యాయస్థానం. ఇంకా ముందు ముందు ఇట్లాంటి వాళ్ళు మనకి రారన్నమాట. అంటే మనం భవిష్యత్తులో కూడా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. భూముల వ్యవహారంలో అంటే మొన్న కేటీఆర్ గారు వచ్చినా, లేకుంటే సిపిఐ వాళ్ళు వచ్చినా, సిపిఎం వాళ్ళు వచ్చి అక్కడ ఇది చేసినా, లాస్ట్కి బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా కేవలం వారి యొక్క పార్టీ ఉనికి కోసం, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం, అంటే ఇక్కడ ఏదో హైప్ చేయాలి, ఏదో చేస్తే కొద్దిగా మన పబ్లిసిటీ వచ్చింది అని అట్లా ఆ కోణంలో చూస్తున్నారు అని చెప్పని అనిపిస్తుంది చూసే ప్రజలకి. సాధారణంగా బయట నుండి చూసే ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుండి అక్కడ ఎన్నోసార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2023 జూలైలో కూడా అక్కడ బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి అక్కడ దాడి చేయబోయారు. అక్కడ స్టే తీసుకొచ్చి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తే మళ్ళీ వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మళ్ళా హైకోర్టు ఆదేశాలతోటి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్న వాళ్ళు బుల్డోజర్లు పంపించారు, మళ్ళీ వాళ్ళే ఇప్పుడు వచ్చి మేము ఇల్లులు కట్టించిస్తాం ఇక్కడే అని చెప్పని అంటున్నారు. అది తర్వాత సంగతి. ముందు ప్రజెంట్ వాళ్ళకైతే అక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళకైతే మీరు గవర్నమెంట్ ఎక్కడ చూపించిద్దో ఏమో కానీ వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. కొంతమంది విలేకరులు కూడా నేను మొన్న చూసా. మరి వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారా, హైప్ కావాలని చేస్తున్నారా, మరి ఏందనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం? ఇష్టం వచ్చినట్టు మినిస్టర్లని, లేకుంటే సీఎంని, లేకపోతే ఏకవచనంతో మాట్లాడటం, బూతులు తిట్టినట్టు మాట్లాడటం, లెక్క లేకుండా మాట్లాడటం, ఇది ఎంతవరకు కరెక్టు? వీళ్ళు కూడా, విలేకరులు కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మాట్లాడాలి కానీ అలా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని చెప్పని నా ఉద్దేశం. అది ఎప్పటికైనా ప్రాబ్లమే. ఒక విలేకరు అని అంటే మనకి ఎంత వాల్యూ ఉండాలి, గౌరవం ఉండాలి సమాజంలో. అట్లా ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం వారిని మాత్రం ఆ బాధితుల్ని తప్పకుండా ఆదుకోవాలి. ఇంకోసారి అట్లా ఎవరిని నమ్మి డబ్బులు కట్టి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయని చెప్పానంటే వెళ్ళటం కూడా భావ్యం కాదని చెప్పని వాళ్ళు తెలుసుకోవాలి. ఖమ్మంలో కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ యొక్క భూదాను వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయం చేయాలని చెప్పని చాలామంది చూస్తున్నారు. ఎందుకనంటే ఇన్ని రోజులు అక్కడ పేద ప్రజలు ఉన్నారు. ఏనాడు పోయి మరి వాళ్ళ బాధలు అడగలేదే ఇన్ని రోజులు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు. అక్కడ కరెంటు ఇవ్వలేదు, నీళ్లు రాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు, రోడ్లు, డ్రైనేజీలు ఏమి. మరి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా, అప్పుడు ఎందుకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు? 58, 59 జీవో మీ హయాంలోనే వచ్చింది కదా. ఆ 58 జీవోలో వాళ్ళకి రెగ్యులరేషన్ 100 గజాలు రెగ్యులరేషన్ చేస్తే అయిపోయేదిగా. ఇప్పుడు నిన్నొచ్చి కేటీఆర్ గారు మేమందరికీ ఇదే ప్లేస్లో గృహప్రవేశం చేపిస్తామని చెప్పని నిన్న చెప్పారు కదా. మరి మొన్నటి వరకు మీరే ఉన్నారు అధికారంలో. ఆ 58 జీవోలో వాళ్ళకి రెగ్యులరేషన్ చేసి పట్టాలు ఇస్తే ఇప్పుడు ఆ సమస్య వచ్చేది కాదు కదా. ఒక్కళ్ళనని కాదు, ప్రతి ఒక్కరిది ఇందులో తప్పు ఉంటుంది. ఇప్పుడు ఏదో ఇక్కడ అవకాశం వచ్చింది కదా అని విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని వారికి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకి న్యాయం చేయాలని చూడాలి కానీ దీన్ని హైప్ చేసి వాళ్ళ నోటికాడ కూడిని వచ్చేదాన్ని కూడా చెడగొట్టేటట్లుగా చేయమాకండి దయచేసి. ఈ విషయం తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.